జాతీయ లోక్ అదాలత్ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా కోర్టు ఆవరణలో ఈ రోజు నిర్వహించారు. వివిధ కేసులకు సంబంధించిన కక్షిదారులు పరస్పర అవగాహనతో రాజమార్గం ద్వారా పలు కేసులను పరిష్కరించుకున్నారు. పలువురు వక్తలు కేసుల వల్ల కలిగే ఇబ్బందులను, రాజమార్గం ద్వారా కలిగే ఉపయోగాలను కక్షిదారులకు వివరించారు. పరిష్కరించుకోదగిన క్రిమినల్, సివిల్ కేసులలో కక్షిదారులు రాజమార్గాన్ని ఎంచుకొని కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా సెషన్ కోర్టు జడ్జి పి. నీరజ సూచించారు. కేసుల విషయంలో శత్రుత్వాలు పెంచుకోకుండా రాజీ చేసుకుని భవిష్యత్తు తరాలు బాగుండేలా చూసుకోవాలన్నారు. కోర్టు కేసులతో సమయాన్ని, డబ్బులు వృధా చేసుకోకుండా రాజీ మార్గంతోనే పరిష్కరించుకోవాలని పలువురు సూచించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో లోక్ అదాలత్ ద్వారా కేసులను రాజీ కుదుర్చుకునే ఒక గొప్ప అవకాశాన్ని కల్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి బి. పుష్పలత, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ రాధికా జైస్వాల్, సీనియర్ సివిల్ జడ్జ్ పి. లక్ష్మణాచారి, సీనియర్ సివిల్ జడ్జ్ అజయ్ కుమార్ యాదవ్, జూనియర్ సివిల్ జడ్జ్ ఏ. ప్రవీణ్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ కె. సృజన, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ జి. మేఘన, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షులు జూపల్లి శ్రీనివాసరావు, లోక్ అదాలత్ సభ్యులు చింతరాజు భాస్కర్, న్యాయవాదులు, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు. దానికి కారణం మనకు హైకోర్టు, సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు ఉండడం, అంటే రాజా మార్గం అని ఉన్నత న్యాయస్థానాలు కూడా భావించడం వల్ల ఏవైతే కాంప్రమైజ్ చేసుకోదగ్గ కేసులు ఉన్నాయో అవి చేసుకుంటే మన భావితరాలు కూడా బాగుంటారు. లేదంటే ఈ రైవలరీ ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. ఈ శత్రుత్వాన్ని, ఎనిమిటీని, ఈ స్పర్ధలను ఇవన్నీ మనం ముందు తరాలకు కూడా ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు కనుక మీరందరూ మీ కుటుంబంలో కానీ, మీ లొకాలిటీలో కానీ, మీ జిల్లాలో కానీ కేసులు సెటిల్ చేసుకున్నట్టయితే ముందు తరాల వాళ్ళు కూడా ఆ ఫ్యామిలీస్ అందరూ కలిసిమెలిసి ఉంటారు, బాగుంటారు. ఒక మంచి జరుగుతుందంటే ఇగో పక్కన పెట్టి వీ హ్యావ్ టు వాక్ అన్ ఎక్స్ట్రా మైల్. దానివల్ల మనం ఏం తగ్గిపోము. మనకి మంచి జరుగుతుంది, మన భావి తరాల వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది. ఇంట్లో కూడా కుటుంబ కలహాలు, పార్టీషన్ కానీ ఏవైనా ఉన్నట్టయితే కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అండ్ మీకు ఇక్కడికి వస్తే సెటిల్ చేయడానికి ఇక్కడ లోక్ అదాలత్ బెంచెస్ ఉంటే మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి, మీతో మాట్లాడడానికి, ఇద్దరికి న్యాయం చేయడానికి. సో మీరందరూ కూడా వచ్చి క్రిమినల్ కేసెస్ కానీ, సివిల్ కేసెస్ కానీ ఏమున్నా కూడా సామరస్యంగా పరిష్కారం చేసుకోవచ్చు. 7 బెంచెస్ ఉన్నాయి ఈరోజే కాదు, ప్రతిరోజు ఎప్పుడంటే అప్పుడు మీరు సెటిల్మెంట్ అవుతే చేస్తాము. ఇంకేదైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా అవి క్లియర్ చేసి చేయడం జరుగుతుంది. న్యాయపరంగా, చట్టపరంగా ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా కూడా అవన్నీ మీ డౌట్స్ క్లియర్ చేసి మీ ఇద్దరికి అనుకూలంగా అవార్డు ఇవ్వడం జరుగుతుంది. మనకి యూనిటీ, ఇందాక చెప్పినట్టుగా యూనిటీ అనేది ఇంపార్టెంట్. మన ఫ్యామిలీలో కానీ, సొసైటీలో కానీ, మన జిల్లాలో కానీ అందరం కలిసి ఉండాలి. కలిసి ఉంటే కలదు సుఖం. ఇంకా ఈ లోక్ అదాలత్కి మన ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, పోలీస్ కానిస్టేబుల్స్, మన సెక్రటరీ మేడము చాలా కాన్స్టెంట్ ఎఫర్ట్స్ పెడుతున్నారు. మ్యాజిస్ట్రేట్స్ వీళ్ళందరి శ్రమ లేకుండా ఇది పాసిబుల్ అయ్యేది కాదు. అండ్ మన బార్ అసోసియేషన్ మెంబర్స్ కానీ, ప్రాసిక్యూటర్స్ అందరి కోఆపరేషన్తో మనం ఈరోజు ఇంత విజయవంతంగా మనం జరుపుకోగలుగుతున్నాము. అందరికీ కూడా చాలా థ్యాంక్స్. అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీకు అందరికీ కేసు సెటిల్ చేసుకోమంటే కొంతమందికి ఒక అపోహ ఉంటుంది. కేసు పెట్టేవాళ్ళు వాళ్ళే, తీసేవాళ్ళు వాళ్ళే, మాకు న్యాయం ఎక్కడ జరిగింది అని కొంతమంది కక్షదారులు అనుకుంటూ ఉంటారు. బట్ మన పెద్దవాళ్ళు అందరూ ముందు నుంచి చెప్తున్నారు, సెటిల్మెంట్ చేసుకుంటే దాని నుంచి వచ్చే ఉపయోగం అంతా ఇంత కాదు. కాకపోతే మనం కొట్లాడుకొని చిన్న చిన్న విషయాలకి కోర్టుకు వెళ్ళి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంవత్సరాల తరబడి కేసుల్లో డబ్బు, టైము అది ఒక పక్కన పెడితే కుటుంబంలో ఉన్న రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది కూడా పాడవుతుంది. ఆ పాడవడానికి రీజన్ ఓన్లీ ఈగో. అది కొంచెం పక్కన పెట్టేసి కూర్చొని మాట్లాడుకుంటే సెటిల్ చేయలేమన్నటువంటి విషయాలు ఏవీ లేవు. మనం తలుచుకుంటే ఒక మెట్టు దిగితే ఎవరో ఒకరు రిలేషను బాగుంటాయి, డబ్బు సేవ్ అవుతుంది, టైము సేవ్ అవుతుంది. పైగా ఈ లోక్ అదాలత్లో సెటిల్ చేసుకుంటే ఇరువైపులా విన్ విన్ కేసు. ఒకరు నష్టపోయి ఇంకొకరు లాభం అవ్వాలన్నది ఏముండదు. కోర్టులో కేసు చేసామనుకోండి, లాస్ట్లో ఒకరి ఫేవర్లో అవుతుంది, ఇంకొక ఫేవర్లో పోతుంది.
సో ఈ విషయంలో కూడా మీకు అడ్వాంటేజ్గానే ఉంటుంది. సో ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకొని వీలైనంత వరకు కంపౌండబుల్ కేసెస్ అన్నీ సెటిల్ చేసుకోవాలని నేను అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఈ ఆపర్చునిటీ. Shall we commence the inaugural session? Yes, thank you. A pleasant morning to Honorable Principal District Judge Madam, Honorable First Additional District Officers and other gathering present here for inaugural session of National Lok Adalat. With the leadership of District and Session Judge Madam, has held several meetings with all the stakeholders wherein all judicial officers are trying their best with the cooperation of cases are settled today. Even cybercrime in this Lok Adalat. In their matters, pre-litigation cases, I also thank Sri Ravinder Naidu, CMS, SI and Sri Shravan for coordinating of Honorable PDJ Madam that our DLSA staff has also gave wide publicity for this Lok Adalat and avail the Lok Adalat benefits. एहसास न्याय का सबके लिए, आकाश न्याय का सबके लिए, उल्लास न्याय का सबके लिए, विश्वास न्याय का सबके लिए। अपने इस हिंदुस्तां पर हक हमारा भी तो है, इंसाफ के इस आशिया पर हक हमारा भी तो है। एक मुट्ठी आसमां पर हक हमारा भी तो है, एक मुट्ठी आसमां पर हक हमारा भी तो है। ये ना सोचो दर्द हमारा कहीं सुना न जाएगा, अब न्यायालय खुद चलकर चौपालों तक आएगा।